నేచర్‌లో దేవుని సిగ్నేచర్ ఉందంట. అది ఎవరో తెలుసా? నువ్వు నేనే. అయితే మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈ తల్లి కూతుర్లను చూసినప్పుడు ఇద్దరికి సేమ్ హెయిర్ ఒకేలాగుంది కదా! ఎక్కడైతే మధ్యలో ఒక కలర్ వేసినట్లుగా ఉంది. అయితే ఆ తల్లి పేరు ఎల్మా. తను కూడా అలాగే జన్మించింది. అదే కలర్ హెయిర్ ట్రైట్ తోటి. అయితే తను పాపకి డెలివరీ ఇచ్చింది రీసెంట్‌గా. అప్పుడు ఆ పాప కూడా సేమ్ తన తల్లిలాగే అలాగే జన్మించటంతో సేమ్ అదొక రేర్ జెనెటిక్ హెయిర్ ట్రైట్ అంట. ఆ జీన్స్‌లోనే ఉందంట. అలాగా హెయిర్ కలర్డ్‌గా వేసినట్లుగా రావటం. అయితే ఆ పాపను చూసుకున్నప్పుడు ఆ తల్లి ఎంతగానో మురిసిపోయింది. ఎందుకంటే నాకులాగే నా పాప ఉంది అని చెప్పి. అయితే నాకొకటి గుర్తొచ్చింది. దేవుడు కూడా నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకున్నాడంట. తన పోలికగా మనల్ని చేసుకున్నాడంట. తన పోలికగా మనల్ని చేసుకున్నాడంటే ఏ కష్టం వచ్చినా గానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన సహాయం చేస్తాడు గదా! అంతే. అయితే నువ్వు ప్రార్థించటానికి బదులు నీకొచ్చిన కష్టంలో ఇక ఈ అప్పులు ఎక్కువయ్యానో, ఈ కష్టం వచ్చిందనో, ఈ బాధలు నేను తట్టుకోలేననో, నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు చూడు, అది చాలా తప్పు. నీ ప్రాణాన్ని నీవే అంతం చేసుకుంటున్నావు. అది చాలా తప్పు. నీ మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఏమైపోతారని కూడా ఆలోచన చేసుకో. కాబట్టి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్‌ని నీవు నీలో నుంచి తొలగించుకో. నీ వల్ల కాకపోతే ప్రార్థన చేసుకో. ఆ థాట్స్ అనేవి నాకొద్దు యేసయ్య, నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు అడగాలే కానీ దేవుడు ఎటువంటి సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు రాత్రి మోకరించి ప్రార్థన చేయి. ఎందుకు సహాయం రాదు? తప్పకుండా సహాయం వస్తుంది. ఏదో ఒక రూపంలో నీకు సహాయం వస్తుంది. ఆయన సహాయం పంపించకుండా ఉండటానికి ఆయన ఆయన ఒక మాట సెలవిచ్చాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని సూసైడ్ చేసుకొని నీ ప్రాణాన్ని అంతం చేసుకుంటే నువ్వు నరకానికి వెళ్తావు. అదే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి ఎన్ని కష్టాలైనా సరే యేసయ్య నాకున్నాడని చెప్పి నువ్వు ధైర్యంగా నువ్వు ముందరికెళ్ళు. ఒక్క అడుగు నువ్వు ముందరికి, 100 అడుగులు ఆయన ముందరికి నిన్ను నడిపిస్తాడు.